హాయ్ గైస్, మనం ఇప్పుడు బెంగళూరులో ఉన్నాం. సో మనకు మార్నింగ్ 10 నుంచి 5 వరకు టైం ఉంటుంది. సో మనం ఒకవేళ మార్నింగ్ 10 to 5 ఒకవేళ తిరిగామంటే ఎన్ని ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయగలుగుతాం అనేది చూద్దాం. తిను నాగరాజు, నా ఫ్రెండ్ అన్నమాట. సో తినతో కలిసి ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మార్నింగ్ 5 o'clock అయింది. సో మార్నింగ్ 10 స్టార్ట్ అవుతాం మనము. సో మనం ఈ ట్రిప్ మొత్తానికి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఒకటే యూజ్ చేస్తున్నాం. సో చూద్దాం మనం ఎలా కంప్లీట్ అవుతుంది ట్రిప్ అనేసి. సో గైస్, ఇప్పుడు మార్నింగ్ టైం ఎగ్జాక్ట్లీ 10:20 అయింది. మనం ఫస్ట్ వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్. సో ఈ ప్లేస్ చూస్ చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది నేచర్కి చాలా క్లోజ్గా ఉంటుంది. మనకు అక్కడ నుంచి వ్యూస్ కానీ ఇలా బాగుంటాయి అనమాట. సో ఇది ఏంటంటే మెయిన్లీ ఒక స్పిరిచువల్ అండ్ వెల్నెస్ సెంటర్ అనమాట. సో మనకి ఇక్కడ సమ్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ లైక్ మెడిటేషన్, యోగా ఇలాంటివి జరుగుతాయి. నేను జేబీ నగర్ నుంచి స్టార్ట్ అవుతున్నాను కాబట్టి నాకు నియర్ బై మెట్రో ఆర్వి రోడ్ చూస్ చేసుకున్నాను. మీ కేసులో ఏంటంటే మీకు ఏ మెట్రో దగ్గరలో ఉందో ఆ మెట్రో చూస్ చేసుకొని మీరు డైరెక్ట్ సిల్క్ ఇన్స్టిట్యూట్ మెట్రోకి వెళ్ళాలి. మెట్రో నుండి అలా బెంగళూరు సిటీ వ్యూస్ చూసుకుంటూ సిల్క్ ఇన్స్టిట్యూట్ రీచ్ అయిపోయాము. మనం మెట్రో దిగేసి పక్కనే ఉన్న బస్ స్టాండ్ లోకి వెళ్తే అక్కడ నుండి విత్ ఇన్ 20 minutes లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్ కి బస్ లో రీచ్ అయిపోవచ్చు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్ కి నియర్ బై బస్ స్టాప్ లక్ష్మీపుర ఆర్ ఉదయపుర అంటారు. మీరు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్ అన్నా లేదా లక్ష్మీపుర లేదా ఉదయపుర అన్న అక్కడ దింపేస్తారు. టికెట్ కాస్ట్ 30 rupees. సో నేను ఇక్కడ తీసిన సమ్ క్లిప్స్ ప్లే చేస్తాను, ఒకసారి ఇక్కడ వ్యూస్ చూడొచ్చు. మనం ఈ ప్లేస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి అట్లీస్ట్ 1.5 hours to 2 hours టైం పడుతుంది. అందులోపే ఆఫ్టర్నూన్ 2 o'clock అయిపోయింది కాబట్టి మన ఈ ప్లేస్కి బయటే మంచి హోటల్స్ ఉన్నాయి. అక్కడ లంచ్ చేసుకొని నెక్స్ట్ లాల్బాగ్ బొటానికల్ గార్డెన్కి స్టార్ట్ అయిపోయాం. అక్కడ నుండి రిటర్న్ సిల్క్ ఇన్స్టిట్యూట్ మెట్రో దగ్గరికి వచ్చేసి డైరెక్ట్ లాల్బాగ్ మెట్రో స్టేషన్లో దిగేయచ్చు. బెటర్ మీరు మెట్రో స్టేషన్లో క్యూ అవాయిడ్ చేయడానికి టికెట్స్ పేటిఎంలో బుక్ చేసుకోండి. మనం లాల్బాగ్ మెట్రో స్టేషన్ నుంచి బయటకు వస్తూనే మనకు లాల్బాగ్ బొటానికల్ గార్డెన్కి వెళ్ళడానికి దగ్గరలో మనకు వెస్ట్ గేట్ ఉంటుంది. సో మనం వెస్ట్ గేట్ నుంచి ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ టికెట్ కాస్ట్ చూసుకున్నట్టయితే అడల్ట్కి 30 rupees అండ్ చైల్డ్కి 10 rupees ఛార్జ్ చేస్తున్నారు. ఈ ప్లేస్లో మనం బ్యూటిఫుల్ గార్డెన్ వ్యూస్ చూడొచ్చు. అంతేకాకుండా మనకు ఈ ప్లేస్లో వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి. మనం లోపలికి ఎంటర్ అవుతూనే అలా కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్తే మనకి రైట్ సైడ్లో ఒక లేక్ కనిపిస్తుంది. ఆ లేక్ వ్యూస్ ఇప్పుడు మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ నుండి రోజ్ గార్డెన్స్ చూసుకుంటూ మెయిన్ అట్రాక్షన్ అయిన గ్లాస్ హౌస్ దగ్గరికి వచ్చేసాం. మనకి ఈ గ్లాస్ హౌస్ దగ్గర ఫ్లవర్ షోస్ జరుగుతాయి. అవి కూడా మనకు ఇయర్లీ ట్వైస్ మాత్రమే జరుగుతాయి. అది కూడా ఎప్పుడంటే మన రిపబ్లిక్ డే అండ్ ఇండిపెండెన్స్ డేకి మాత్రమే జరుగుతాయి. నెక్స్ట్ మనం అక్కడ నుండి ఫ్లోరల్ కాక్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి మొత్తం జస్ట్ ప్లాన్స్ యూజ్ చేసి ఎలా క్లాక్ ని క్రియేట్ చేశారు. నెక్స్ట్ అలా చిన్న చిన్న గార్డెన్స్ ని చూసుకుంటూ గణేష్ దేవస్థాన అనే ప్లేస్ లో రాక్ ఉంటుంది. దాని పైకి వెళ్ళి బెంగళూరు వ్యూస్ ఎంజాయ్ చేయొచ్చు. సో అక్కడికే వెళ్తున్నాం మనం.
ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే మేము ఈ మొత్తం తిరిగేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ చూడొచ్చు మీరు, ఇలాంటి వెహికల్స్ ఉన్నాయి. ఇవి ఉన్నాయని మేము మొత్తం తిరిగిన తర్వాత తెలిసింది. ఈ వెహికల్స్ ఏంటంటే మనం ఇప్పటి వరకు ఏవైతే ప్లేసెస్ చూసామో అవన్నీ వీళ్ళు ఈ వెహికల్స్ లో తీసుకెళ్లి చూపిస్తారు. ఇక్కడ దీని కాస్ట్ మనకి అడల్ట్ కి అయితే 100 రూపీస్ అండ్ చైల్డ్ కి అయితే 50 రూపీస్ ఉంది. మీరు ఈ వెహికల్ ఫెసిలిటీ యూజ్ చేసుకోవాలంటే లాల్బాగ్ మెయిన్ గేట్ నుంచి వెళ్ళాలి, వెస్ట్ గేట్ నుంచి మనకి ఫెసిలిటీ ఉండదు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో అంతవరకు మీరేం చేయాలంటే అలా సబ్స్క్రైబ్లు కొంచెం చేసుకోండి అబ్బా, అలానే వీడియోని షేర్ చేయండి. ఇంతవరకు చూసారంటే మీకు ఏదో ఒక పాయింట్లో మన వీడియో నచ్చి ఉంటుంది కదా. సో ఆ లైక్ బటన్ కూడా కాస్త కొట్టేయండి.